హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమేజింగ్ స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి కార్డ్ని విసిరేయగానే అగ్గిపుల్ల ఎలా వెలిగిందో చూడవచ్చు. ఇక వెంటనే మరో కార్డ్ వేగంగా విసిరగానే అది ఆరిపోవడాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. నిజంగా ఇలా చేయడం అనేది ఒక ప్రత్యేకమైన టాలెంట్ అనే చెప్పవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కళ్ళు కనిపించినటువంటి ఒక షెఫ్ దేన్నైనా కూడా ఎంత ఈజీగా కట్ చేస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. నిజంగా ఇతడి టాలెంట్ కి హైట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియోలో చూసినట్లయితే జాక్ అనే వ్యక్తి ప్లేయింగ్ కార్డ్స్ తో ఎలా మ్యాజిక్ చేస్తున్నాడో చూడవచ్చు. అలాగే వాటిని అతడు సెట్ చేసే విధానం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి టూత్ పిక్ మరియు కాయిన్స్ ని వేగంగా ఎలా విసురుతున్నాడో కూడా చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే జపాన్ కి చెందిన ఒక షెఫ్ కేవలం 12 సెకండ్లలోనే ఒక వాటర్ మెలన్ ని ఎలా కట్ చేశాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఒక మహిళ కేవలం 7 సెకండ్లలోనే గిఫ్ట్ ని ఎలా ప్యాక్ చేసిందో చూడవచ్చు. అలాగే ఒక వ్యక్తి టేబుల్ పై ఉన్నటువంటి క్లాత్ ని కేవలం 6 సెకండ్లలోనే ఎలా ఫోల్డ్ చేశాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే సెలూన్ లో పనిచేసేటువంటి వ్యక్తి ఒక పెద్ద కత్తితో కటింగ్ ఎలా చేస్తున్నాడో చూడవచ్చు. ఈ సెలూన్ లో కేవలం పెద్ద కత్తితోనే కాకుండా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులతో కూడా కటింగ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో చూసినట్లయితే చైనాకి చెందినటువంటి ఒక వ్యక్తి తన మొబైల్లో నాలుకతోనే ఎలా గేమ్ ఆడుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ ఒకేసారి తన 2 చేతులతో వేరువేరు చిత్రాలను ఎలా వేసిందో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే జేమ్స్ అనే వ్యక్తి తన బాడీని అటు ఇటు ఒక స్ప్రింగ్ లా ఎలా తిప్పుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి వాటర్ మిలన్ తో ఒక మనిషి యొక్క తలని ఎలా తయారు చేశాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఇతని పేరే స్కురూచి విన్సెంజో. ఇతడు ఫ్రూట్స్ తో అనేక రకాల వస్తువులను తయారు చేస్తూ ఉంటాడు. ఈ వీడియోలో చూసినట్లయితే ఎక్కువ వయసున్నటువంటి ఒక వ్యక్తి ఎటువంటి విన్యాసాలను చేస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. చూసారా, ఇతడు నడుముపై టైర్స్ ని పెట్టుకోవడం, మెడలో ఇటుకలు వేసుకొని 2 కర్రలపైనే నిలబడడం లాంటివి ఎంత ఈజీగా చేస్తున్నాడో. అంతేకాకుండా ఇతడు గ్లాస్ బాటిల్స్ పై కూడా నడిచి చూపిస్తాడు. రష్యాకి చెందినటువంటి నటాషా అనే ఒక యువతి మనిషిని చూడగానే వారిలో ఏ అనారోగ్య సమస్య ఉందో ఇట్టే చెప్పేస్తుంది. దీనినే ఎక్స్రే విజన్ అని అంటారు. ఈమె ఇలా చూసి డాక్టర్స్ కంటే కూడా పర్ఫెక్ట్ గా ప్రాబ్లమ్స్ ని చెప్పేస్తూ ఉంటుంది. నటాషా ఇలా మనుషులను చూసి వారి అనారోగ్య సమస్య చెప్పడాన్ని కోల్డ్ రీడింగ్ అని కూడా అంటారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఫెలిక్స్ సెంపర్ అనే వ్యక్తి అతి ప్రత్యేకంగా పేపర్స్ తో సేమ్ శిల్పాలలా కనిపించేటువంటి బొమ్మలను ఎలా తయారు చేస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే మసాయో ఫుకుదా అనే ఒక మహిళ కాగితంతో అతి ప్రత్యేకంగా ఎటువంటి ఆర్ట్స్ ని వేస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. జపాన్ లో ఈమె ఆర్ట్స్ ఎంతో ఫేమస్. ఈమె కాగితంతో చేసినటువంటి ఆర్ట్స్ ఎంత అందంగా ఉంటాయో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి ప్లేయింగ్ కార్డ్స్ తో వెజిటేబుల్స్ ని ఎలా కట్ చేస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే చైనాకి చెందినటువంటి వ్యక్తులు బ్యాడ్మింటన్ ని వారి కాళ్ళతో ఎలా ఆడుతున్నారో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి రూబిక్స్ క్యూబ్ తో ఒక చిత్రాన్ని ఎలా తయారు చేశాడో ఇక్కడ మనం చూడవచ్చు. దీనికోసం ఇతడు 432 రూబిక్స్ క్యూబ్స్ ని ఉపయోగించాడు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి టేప్ సహాయంతో ఎలా డ్రాయింగ్ వేస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి పెన్సిల్ లిడ్ పై ఎటువంటి ఆర్ట్స్ ని వేశాడో చూడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.